ఏదైనా కానీ ఈ మొత్తం 15 స్థానాల్లో ఎలా ఉండబోతుందంటారు? తెలుగుదేశం పార్టీ ఇక్కడ వైజాగ్లో ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ 6 స్థానాల్లో కన్ఫర్మ్గా గెలవబోతుందని చెప్పొచ్చు. ఓకే. జనసేన పార్టీ 3 స్థానాల్లో గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాల్లో గెలవబోతుంది. ఫైట్ 4 స్థానాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 15 స్థానాల్లో 6 + 3 జనసేన 9 స్థానాలు వీళ్ళు ఇచ్చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 2, ఫైట్లో 4 స్థానాలు ఉన్నాయని చెప్పని భావించవచ్చు. అంటే ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం. లాస్ట్ టైం కూడా 2019లో కూడా 4 సీట్లు వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో 4 సీట్లు వచ్చినాయి, అట్లా ఇక్కడ కూడా 4 సీట్లు వచ్చినాయి. మరి దీనికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నారు. అనిల్ సార్ ఏంటి మొత్తానికి విశాఖలో 15 స్థానాలు అంటే ఇప్పుడు కూడా కొంచెం ప్రభుత్వ వ్యతిరేకత కానీ విద్యావంతులు కానీ లేదా కొంత ఆలోచించేటువంటి వ్యక్తులు కానీ విశాఖలో ఎక్కువగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సమీకరణాలను కూడా వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారు. సరే, ఇవి గతంలో కూడా 2014లో అత్యధికంగానే వచ్చినాయి. 2019లో కూడా అంత క్లిష్ట సమయంలో కూడా 4 స్థానాలు వచ్చినాయి. సరే, ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్ సెట్ అవ్వటం, భారతీయ జనతా పార్టీ కలవటం, ఇవన్నీ కూడా అక్కడ చాలా కీలకమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. సరే, ఏంటి మొత్తానికి 15 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఏంటి అనిల్? సార్ ప్రధానంగా విశాఖను 2019కి ముందు 19 తర్వాత మనం చూడాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో విశాఖను క్యాపిటల్గా ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామంటూ కూడా ప్రకటించి అనేక రకాలుగా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొకవైపు ప్రతిపక్ష కూటమి మాత్రం అమరావతి రాజధాని అంటూ కూడా చెబుతూ ఎన్నికలకు కూడా వెళ్తాను. అయితే ఈసారి ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా పరిస్థితి చూస్తే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అర్బన్ ప్రాంతం చాలా ఎక్కువ. విశాఖ టౌన్ మొత్తం దాదాపు 6-7 నియోజకవర్గాలు విస్తరించి ఉంటుంది. ఈ 6-7 నియోజకవర్గాల్లో అంటే ఎడ్యుకేటెడ్ పరంగా కావచ్చు, లేదంటే సామాజిక పరంగా కావచ్చు, కొంత చైతన్యవంతంగా కూడా ఆలోచించే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. గత ఎన్నికల్లోనే ఒక విభిన్నమైన తీర్పు, అంటే రూరల్ ప్రాంతం మొత్తం వైసీపీకి జైకొట్టిన ఉమ్మడి విశాఖలో అర్బన్ మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించడం చూసాం. ఎందుకంటే హుదూద్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు ఏ విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖపట్నానికి ఏ విధంగా సేవలు అందించారనే దానికి ఆ ఒక ఎగ్జాంపుల్గా ఆ ఫలితాలు అప్పట్లో అందరూ కూడా ఒక అంచనా భావించిన పరిస్థితి. అయితే ఈసారి ఎన్నికల్లో చాలా డూ ఆర్ డై అనే విధంగా 2 పార్టీల మధ్య నడుస్తూ ఉన్న ఈ తరుణంలో కూటమికి ఇటు వైసీపీకి ఉమ్మడి విశాఖ ప్రజల ఆలోచన మనోగతం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. అర్బన్ ప్రాంతం పూర్తిగా మరొకసారి తెలుగుదేశం పార్టీదే విజయం, దాని అనుబంధ కూటమిదే విజయం అనే విధంగా పరిస్థితులు కనిపిస్తుంటే రూరల్లో 1 నుంచి 4 సీట్లు వైసీపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఒక్కసారిగా పరిశీలిస్తే భీమిల నుంచి మాజీ మంత్రి గంట గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచి మంత్రిగా పనిచేశారు. తిరిగి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల పోటీలో గంట నిలవడం జరిగింది. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా పరిస్థితి కనిపిస్తోంది. ఇక విశాఖ తూర్పు కొంత గట్టి ఫైట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఓట్లు గతంలో చోటు చేసుకున్న పరిణామాలు, గణాంకాలు, ఇప్పుడున్న స్థితిగతులు పరిశీలిస్తే తూర్పు కూడా దాదాపు వెలగపూడి రామకృష్ణ మళ్ళీ కైవసం చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విశాఖ పశ్చిమ నుంచి గణబాబు గెలవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. గతంలో 2 సార్లు 14, 19 గెలిచిన ఆయన ఈసారి 24 కూడా గెలవడానికి అనుకూలంగా. ఎందుకంటే సౌమ్యుడు, వివాదరహితుడు, కొంత అవినీతికి దూరంగా ఉంటాడనే ఒకటి, తర్వాత తండ్రి నేపథ్యం రాజకీయంగా ఉంది. గతంలో 2 సార్లకు ముందు కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేయటం, ఇవన్నీ కారణాలతో గౌరవ కులస్తులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో ఆ సామాజిక వర్గం నుంచి గణబాబు గెలిచే అవకాశాలు ఏదైతే గత ఎన్నికల్లో ఉంది ఈసారి కూడా అదే పందా కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత నార్త్ విషయంలో మాత్రం కేకే రాజు, విష్ణుకుమార్ రాజు, వైసీపీ బీజేపీ మధ్య కొంత గట్టి ఫైట్ నడుస్తూ ఉంది. విష్ణుకుమార్ రాజుకి క్లీన్ ఇమేజ్ ఉన్న సానుభూతి పరంగా కేకే రాజు చాలా బలంగా ముందున్నారు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నియోజకవర్గానికి పెద్దగా రాలేదు, దూరంగా ఉన్నారు వివిధ కారణాల దృష్ట్యా. అందుకోసం అక్కడ కేకే రాజు కొంత బలంగా పాతుకుపోయి ఏదైతే కొంత స్థానికులతో మమ్మకం అవ్వగలిగారు ఎమ్మెల్యేగా లేకపోయినా, ఆ సానుభూతి కేకే రాజుకి ఈ ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే అంచనాలు సర్వత్రా అక్కడ నెలకొని వినిపిస్తూ ఉన్నాయి. ఇక విశాఖ దక్షిణంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేసి జనసేన తరపున ఆయన పోటీలో నిలిచారు. కూటమి మద్దతు బలంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో పూర్తిగా కార్మికులు, అదేవిధంగా పేదవర్గీయులు అధికంగా ఉండే ప్రాంతం, పోర్టు ప్రాంతం కూడా కొంత ఇందులోనే వస్తుంది. అయితే ఇక్కడ జనసేన ఏదైతే
ఏదైతుందో ఈసారి బోని చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. వంశీకృష్ణ యాదవ్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా స్థానిక లెక్కలు స్థితిగతులు చెప్తున్నారు. ఇద్దరు బీసీ అభ్యర్థులు పోటీ పడుతూ ఉన్నారు. బీసీ ఓట్లు అత్యధికంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే తెలుగుదేశం నుంచి గెలిచినటువంటి వాసుపల్లి గణేష్ ఆ తర్వాత వైసీపీలో చేరి తిరిగి మళ్ళీ పోటీ చేస్తున్నారు. కొన్ని ఇతర అంశాలపైన కూడా ఆయనకి కొంత ప్రతికూలతలు ఉన్నాయి. ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేసిన వంశీకృష్ణ యాదవ్ జనసేన కూటమి నేతగా పోటీ చేయడం అనేది ఇక్కడ కొసమెరుపుగా మనం చెప్పాలి. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గెలుపు కొంత ఈజీగానే ఇక్కడైతే పరిస్థితుల ప్రకారం చూస్తే టైట్ ఫైట్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత ఏదైతుందో గాజువాక పల్లా శ్రీనివాసరావు, ఎందుకంటే కార్మిక ప్రాంతం పూర్తిగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ అంశం చాలా ముడిపడి ఉంది. సెంటిమెంట్గా కూడా ఉత్తరాంధ్ర వాసులకి మనం చూసాం. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేసి పోరాడిన వ్యక్తిగా పల్లా శ్రీనివాస్కు స్థానికంగా ప్రజలలో గుర్తింపు ఉంది. గతంలో ఎమ్మెల్యేగా చేసిన నేపథ్యం కూడా ఉండడంతో తిరిగి ఆయన్నే గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి పోటీగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ వైపే ఇక్కడ ప్రజల మనోగతం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితులు రెండు సిట్టింగ్ స్థానాన్ని వదులుకొని ఇక్కడికి ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ రావడం జరిగింది. అది ఆయనకి ప్రతికూలంగా కనిపిస్తోంది. పల్లా శ్రీనివాస్ గెలుపు గాజువాకలో ఖాయంగా. ఇక మాడుగుల విషయంలో 50-50 ఛాన్సెస్గా కనిపిస్తోంది. బండారు సత్యనారాయణ అనురాధ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంది. టీడీపీ అభ్యర్థి మార్పు కొంత 1-2 అభ్యర్థి ఎంపిక ఆలస్యం కావడం కొంత ప్రతికూలంగా ఉంటే మాడుగుల్లో బూడి ముత్యాలనాయుడు కుటుంబానికి కొంత గట్టి పట్టుండటం కూడా అనుకూలంగా అధికార పార్టీకి కనిపిస్తోంది. చోడవరం విషయంలో కేఎస్ఎన్ రాజు అదేవిధంగా కరణం ధర్మశ్రీ ఇద్దరి మధ్య గట్టి టైట్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎవరైతున్నారో కేఎస్ఎన్ రాజు గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద సంఖ్యలో కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో అభివృద్ధి లేకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండటం, అవినీతి ఆరోపణలు ఇవన్నీ అధికార పార్టీకి ప్రతికూలంగా ఉంటే కేఎస్ఎన్ రాజుకి ఉమ్మడి మేనిఫెస్టో కావచ్చు, లేదంటే కూటమి ఐక్యత కావచ్చు కొంత లాభం చేకూర్చే విధంగా కనిపిస్తోంది. ఆయన చట్టసభలో మరొకసారి రావడం ఖాయంగానే స్థానికులు చెప్తున్నారు. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. జనసేన ఇక్కడ తొలిసారి మళ్ళీ బోని భోగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనసేన అభ్యర్థిగా ఉన్న కొనతాల రామకృష్ణకు ఉత్తరాంధ్రలో మంచి గుర్తింపు ఉంది. బీసీ నాయకుడిగా, గతంలో మాజీ మంత్రిగా అనేక రకాల సేవలు అందించారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా కొనతాలు ఉన్నారు. ఆయన గెలుపు కూడా దాదాపు ఖాయమే. ఇక ఎలమంచుల్లో మాత్రం కన్నబాబు రాజు అదేవిధంగా సుందరపు విజయ్ మధ్య ఫైట్ నడుస్తూ ఉంది. కొంత పైచేయి జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ వైపు కనిపిస్తూ ఉంది. పెందుర్తిలో పంచకర్ల రమేష్, అదీప్ రాజు ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తోంది. ఇక్కడ జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్ మాజీ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. ఇప్పుడు తిరిగి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఆయన గట్టి ఫైట్ అయితే వైసీపీకి ఇస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఆయన గెలుపు స్థానికంగా ఉన్న అనేక అంశాలు, లోకల్ ఇష్యూస్, ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలతో పాటు డెవలప్మెంట్ ఇట్లాంటి అన్ని అంశాలు కూడా కొంత అనుకూలంగా కూటమి అభ్యర్థికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రతికూలంగా వైసీపీకి ఉన్నాయి. ఎందుకంటే చెప్పినవి ఏవి చేయలేదనేది అదీప్ రాజు కొంత విమర్శలు కూడా స్థానికంగా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక పాయకరావుపేటలో అనిత, వంగలపూడి అనిత తిరిగి మరొకసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పాయకరావుపేటకి దూరంగా ఉన్న మళ్ళీ ఆమె ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. కూటమి బలంతో ఆమె ఏదైతే జనసేన టీడీపీ ఐక్యతతో బీజేపీ యొక్క బలంతో మరొకసారి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 2014లో ఈ సీట్ను ఆమె గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పొలిట్ బ్యూరో మెంబర్గా కొనసాగడం, 2 యాక్టివ్ పాలిటిక్స్లో ఈ మధ్య ఆమె కొంత స్పీడ్గా ఉండటం కూడా కలిసి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కంబాల జోగులు రాజాం నుంచి వలస వచ్చిన ఆయనకు భంగపాటు తప్పదనేది స్థానికంగా పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. ఇక నర్సీపట్నం నుంచి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఈజ్ ఏ ఫైటర్ అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో ఫైట్ చేసిన అతి తక్కువ మందిలో ఆయన ముఖ్యుడు, ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తి నర్సీపట్నంలో ఈసారి గెలుపు చాలా సునాయాసంగా తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అనేక రకాలుగా రిఫార్మ్స్ చేసుకొని తిరిగి ఆయన మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి బలంగా అంటే ప్రతిపక్ష వాయిస్ను వినిపించి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ గట్టి పట్టుంది అయ్యన్న పాత్రుడు కుటుంబానికి, ఎప్పటి నుంచో కూడా గట్టి చరిత్ర ఉంది. ఆయన ఈసారి చట్టసభలో మళ్ళీ అడుగు పెట్టడం ఖాయంగానే ఇక కనిపిస్తోంది. గిరిజన నియోజకవర్గాలుగా ఉన్న అరకు అదేవిధంగా పాడేరు విషయంలో ఆ అరకు నుంచి వైసీపీ అభ్యర్థి గెలుపు కనిపిస్తూ ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి రాజారావుకు కొంత ప్రతికూల పరిస్థితుల్లోనే కూటమిలో ఏదైతే సఖ్యత లేకపోవడం ఒకటి, రెండోది గిరిజన ఓటర్లు కొంత అధికార పార్టీకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తున్నారు. గతంలో 2014లో ఆమె ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2019లో తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చివరి నిమిషంలో మళ్ళీ 2024లో టికెట్ తగ్గించుకొని తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కూటమి అభ్యర్థిగా ప్రజల ముంగిటికి ఆమె వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. గతంలో తన తండ్రి ఆమె పనిచేసిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థికి కొంత గుర్తింపు లేకపోవడం ప్రతికూలంగా మారింది. ఇక్కడ ట్రైబల్స్, నాన్ ట్రైబల్స్ మధ్య ఖచ్చితంగా రాజకీయ వాతావరణం కనిపిస్తుంటుంది. ఇక్కడ చాలా సూక్ష్మ కోణంలోనే ఎన్నికల పరిశీలన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఖచ్చితంగా మార్పులు కనిపిస్తున్న అంశాల ఆధారంగా చూస్తే
కూటమి అభ్యర్థిగా గిడ్డి ఈశ్వర్కి కొంత సానుకూలత కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె సౌమ్యత అనుకూలంగా ఉంది. గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన భాగ్యలక్ష్మి పట్ల అధికార పార్టీలో ఆరోపణలు, అవినీతి, అదేవిధంగా ఇతర అంశాలు కొంత ప్రతికూలంగా వైసీపీకి కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఈమె వైసీపీలో పనిచేయడం, తర్వాత తెలుగుదేశంలో పనిచేయడం, ఈ 2 కారణాల రీత్యా స్థానికంగా ఉన్న ప్రజలతో ఉన్న సహకారం కావచ్చు, ఆలోచన అందిపుచ్చుకొని గిరిజనుల తరపున పోరాడిన నేతగా గిడ్డి ఈశ్వర్ ఉండటం కూడా ఆమె కలిసి వస్తూ ఉంది. ఖచ్చితంగా ఆమె గెలిచే అవకాశాలు పాడేరులో అయితే కొంత కనిపిస్తాయి. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి 10 నుంచి 11 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంటే అధికార పార్టీ 3 నుంచి 4 స్థానాల వరకు నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కేవలం అనేక అంశాలను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను ప్రకటించిన ప్రజల అంగీకారం లేదనేది స్థానికుల మనోగతంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంత వాతావరణాన్ని ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఓకే, రైట్ అనిల్, రైట్గా